హాయ్ అండి, ఈరోజు మా గార్డెన్లో లెట్యూస్ అండి చాలా బాగా వచ్చింది. లెట్యూస్ బాగా ఫేమస్ కదా, సలాడ్స్లో బర్గర్స్లో పెడుతుంటారు కదా. సో లెటస్తో ఏదో తెలియదండి. అసలు ఇండియాలో ఉన్నప్పుడైతే ఇలాంటి ఒక ఆకుకూర ఉంటుంది అనేదే నాకు అసలు తెలీదు. ఈ యూఎస్కి వచ్చిన తర్వాతే తెలిసింది. సో ఇక్కడేమో దీన్ని లెటస్ అనేసి ప్రొనౌన్స్ చేస్తుంటారు. సో ఏదో ఒకటి మొత్తానికైతే మనం పచ్చిగా తినేసే ఒక రకమైన ఆకుకూర అనమాట. ఇది కూడా పాలకూర ఫ్యామిలీకి సంబంధించిందే అండి. సేమ్ మనము పాలకూరని ఎలాగైతే పెంచుకుంటామో అలాగే దీనికి సేమ్ సాయిల్ అలాగే వేసుకొని పెంచుకోవచ్చు. ఇది కూడా సీడ్స్ ద్వారానే పెరుగుతుందండి. నాకు తెలిసి ఇప్పుడు ఇండియాలో కూడా అన్ని గార్డెన్ స్టోర్లో ఈ సీడ్స్ దొరుకుతాయని అనుకుంటున్నాను. సో దొరికిన వాళ్ళు ఈ సీజన్లో దీన్ని కూడా ట్రై చేయొచ్చండి. ఇది కూడా చలికాలం పెరిగే ఆకుకూర అనమాట. మనం సమ్మర్లో వేస్తే చేదొస్తాయి ఆకులు. ఈ ఇయరే మార్చిలో వేసాం, బాగా వచ్చింది. దీనికన్నా బాగా పెద్దదిగా గ్రీన్గా బాగా పెరిగింది. కానీ ఆకులు కోస్తే ఎంత చేదున్నాయంటే చాలా చేదండి, అసలు తినలేక పారేసేసాము. సో ఎందుకంటే అది వింటర్ది, తర్వాత అర్థమైందనమాట. ఓకే, ఇది సమ్మర్లో వేస్తే పెరిగినా కూడా ఏంటంటే చేదు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో చలికాలమే వేసుకోవాలి. మనం ఇప్పుడు వేసుకుంటే ఇది కూడా లైట్గా కొంచెం బిట్టర్నెస్ ఉంది, అంటే లైట్గా కొంచెం చేదు ఉంది. కానీ మన సలాడ్స్లో అయితే తినేయచ్చండి, చాలా మంచిది. ఇది కూడా హెల్తీకి. ఇప్పుడు ఎక్కువగా రా ఫుడ్ని సలాడ్స్ అందరూ ప్రిఫర్ చేస్తున్నారు కదా తినేదానికి. మనం దీన్ని ఏదైనా స్ప్రౌట్స్ కానీ అట్లాంటి పెసరులు వేసుకుంటాం కదా, మొలకలు, అలాంటి మొలకలతో కూడా దీన్ని కలుపుకొని తినొచ్చు. లేదంటే అలాగే ఒట్టి ఆకుల్ని ఎడిబుల్ ఫ్రెష్వి కోసుకొని కూడా తినేయచ్చు. చాలా బాగుంటాయి, టెండర్గా ఫ్రెష్గా. సో ఇప్పుడు పెంచుకోవచ్చు అనమాట. ఏం పురుగులు కూడా పెద్దగా రావండి దీనికి, లెటస్కి. ఇది కూడా పాలకూర లాగే అండి, మనం ఎంత కోస్తూ ఉంటే మళ్ళీ అంత పెరుగుతూ ఉంటుంది. ఇలాగా లీవ్స్ కట్ చేసుకుని వాడుకుంటూ ఉండొచ్చు, చాలా త్వరగా పెరుగుతుంది కదా. వేసుకున్న ఒక 1 మంత్కే వస్తాయి ఇలాగ లీవ్స్. మనం కోసుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ ఎవ్రీ 1 వీక్కో లేదంటే 15 డేస్కో అట్లాగా ఈ లీవ్స్ కట్ చేసుకొని ఫ్రెష్గా తినొచ్చు. ఇంకా ఇవి కాకుండా ఆనియన్స్ కూడా వేసామండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక 15 డేస్ ముందు వేసాము, అవి కూడా వచ్చాయి. సో ఇవి కూడా ఏంటంటే సలాడ్స్కో లేకపోతే ఏదన్నా మన వెజిటేబుల్ రైస్ కానీ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు అలాంటప్పుడు కూడా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇది లెట్యూస్. లాస్ట్ ఇయర్ వేసింది చెప్పాను కదా, వచ్చింది చేదు వచ్చిందని ఎక్కువ వేయలేదు, అప్పుడు కొన్నే వేసాము. ఈ ఇయర్ మాత్రం చాలా వేసామండి. తింటామో లేదో తెలియదు కానీ వేయడానికైతే ఎక్కువ వేసేసాం మొత్తం. ముఖ్యంగా ఈ సలాడ్స్ వీళ్ళు ఉంటారు కదా, సమంత, నేను ఇన్స్టాగ్రామ్లో సమంత అప్పుడప్పుడు వీడియోస్ పెడుతుంటాయి కదా సలాడ్స్, ఇట్లాగా హైడ్రోఫోనిక్స్లో పెంచుతుంటారు వీటిని. సో సమంత ఎక్కువగా ఇట్లాంటివన్నీ తింటుంటుంది అనమాట. ఇవి హైడ్రోఫోనిక్స్లో కూడా పెంచుకోవచ్చు అండి. ముఖ్యంగా లెట్యూస్ కానీ లేకపోతే కేల్ అనేసి ఇంకొక అది కూడా ఇలాగే సలాడ్గా తినే లీఫీ వెజిటబుల్. ఇవన్నీ హైడ్రోఫోనిక్స్లో కూడా పెంచుకోవచ్చు, చాలా బాగా పెరుగుతాయి. అంటే అందరికీ తెలిసిందే కదా, హైడ్రోఫోనిక్స్ అంటే సాయిల్ లెస్, వాటర్లో మొక్కలకు కావాల్సిన పోషకాలను ఇచ్చి పెంచుతారనమాట, అదే హైడ్రోఫోనిక్స్. సో కేల్ కానీ లేకపోతే ఇలాంటి లెట్యూస్ కానీ స్పినాచ్ ఇవన్నీ కూడా హైడ్రోఫోనిక్స్లో బాగా పెంచుకోవచ్చు. సో దీన్ని కూడా ట్రై చేయండి. బయట కొనడం కంటే ఒకసారి కొత్త వెజిటేబుల్ కదా, కొత్త లీఫీ వెజిటేబుల్ ట్రై చేయొచ్చు. సో ఇవి ఈరోజు కోసిన లెట్యూస్, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ప్రతి వారం పాలకూర ఆకుకూరలు ఇవన్నీ గ్రీన్వే వస్తున్నాయి. ఏం చేస్తాం, అది సీజన్ కదా. మాకు ఈ వెదర్కి ఈ 3 మంత్స్ ఇంతే ఉంటాయండి. మార్చి వరకు వెదర్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని రోజులు చల్లగా ఉంటుంది, కొన్ని రోజులు వేడిగా ఉంటుంది. సో మన వెజిటేబుల్స్ వేస్తే సర్వైవ్ అవ్వవు. సో మార్చి వరకు ఇలాంటివి వేసుకోవాల్సిందే. నాకు ఎప్పుడు అదే డౌట్ వస్తుంటుందండి. అంటే యూఎస్లో దాదాపు ఉన్న స్టేట్స్లో ఒక 50 to 60% ఇంకా ఎక్కువే అన్ని ప్లేస్లలో స్నో ఉంటుంది, చల్లగా ఉంటాయి. అసలు మన వెజిటేబుల్స్ గ్రో అవడం అనేది చాలా కష్టము. కానీ ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు. నాకు తెలిసి మెక్సికో నుంచో అట్లాగా ఎక్కడెక్కడి నుంచో వస్తాయి అనుకుంటాను. అందుకే అసలు స్టోర్కి వెళ్ళి చూస్తే ఒక్కోసారి ఫ్రెష్ వెజిటేబుల్స్ అని ఉంటాయి కానీ అన్నీ వాడిపోయేసి అట్లా ఉంటాయి. అవి అసలు ఒకసారి ఇట్లాగా మనం పెంచుకొని మనం తినడం, మన ఫ్రెష్ పండించుకోవడం అలవాటైన తర్వాత స్టోర్కి వెళ్ళి అవి కొనుక్కొని తినాలంటే అసలు మనసు ఒప్పదండి. అంటే వాటిని చూస్తేనే అర్థమైపోతాయి అనమాట. ఆ ఫ్రెష్నెస్ అనేది అస్సలు ఉండదు, టేస్ట్ అయితే అస్సలు చెప్పబడలేదు. మన పండించుకున్న వాటిలో ఒక తెలియని స్వీట్నెస్ అనేది ఉంటుందండి. సో అదే ఇవాళైతే మీరు కూడా లెట్యూస్ అనేది ఒక కొత్త ఆకుకూర అనమాట, ట్రై చేయొచ్చు. సో మనం కూడా చేసుకోవచ్చు, సలాడ్స్లో తినొచ్చు, అలాగా ఒట్టిగా కూడా తినేసేయచ్చు. సో ట్రై చేయండి.
ఇదే ఇవాళ వీడియో అండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.